సో, చూడండి ప్రీవియస్‌గా మనం మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసాం. సో, మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే ద ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెండ్స్ అంటే మెమరీలో ఉన్న ఆపరెండ్స్‌కి దాని మీద ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫార్మ్ చేస్తే గనక దాన్ని మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నాం. సిమిలర్‌గా ద ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ రిజిస్టర్స్ గుర్తుపెట్టుకోండి. ద ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ రిజిస్టర్స్ ఆర్ కాల్డ్ రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఫార్మాట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో, మనం 16 బిట్ ఫార్మాట్ చూస్తున్నాం. సో, లైక్ ఎవ్రీ ఇన్‌స్ట్రక్షన్ 16 బిట్‌లో అంటే 0-11 అంటే 12 బిట్స్ 0-11 ఏంటంటే రిజిస్టర్ సంబంధించిన ఏ అయితే రిజిస్టర్‌కి ఆహ్, ఏ రిజిస్టర్ మీద ఏమన్నా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటే గనక ఒక యూనిక్ అడ్రెసెస్ ఉంటాయి. సో, ఆ అడ్రెస్‌కి కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా 0-11 బిట్స్‌లో ఉంటాయి. సో, ఇయన్నీ 0-11 బిట్స్‌లో రిజిస్టర్ రిఫరెన్స్ ఉంటాయి. కమింగ్ టు 12-14 ఏముంటాయంటే మెయిన్ 12-4 ఏంటంటే ఇది ఆపరేషన్ ఆర్ ఆప్ కోడ్. ఆప్ కోడ్‌లో ఇది ఎప్పుడు కూడా పర్టిక్యులర్‌గా 111 ఉంటుంది. సో, రిజిస్టర్ రిఫరెన్స్‌లో 111 ఉంటుంది. సో, 111 అంటే మనకేం తెలుసు? డి7 అని తెలుసు. సో, ఇఫ్ డి7 ఈస్ యాక్టివ్ అంటే ఇఫ్ డి7 అంటే ఇఫ్ డి7 ఈస్ 111 ఇఫ్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఇండైరెక్ట్ బిట్. సో, ఇది అడ్రెస్ మోడ్ బిట్‌ని ఇండైరెక్ట్ బిట్ అంటాం. అండ్ ఇఫ్ ఐ బిట్ ఈస్ 0 సో, ఐ బిట్ ఈస్ 0 అంటే ఐ డాష్ అని పెట్టుకుంటున్నాం. సో, ఐ అంటే గనుక ఐ వాల్యూ కదా! సో, ఇఫ్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ డాష్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. సో, మీరు చూసిన వెంటనే చెప్పేయాలి. అది రిజిస్టర్ రిఫరెన్స్ అంటే గనక ఫస్ట్ 4 బిట్స్ ఎంఎస్‌బి బిట్ 0 రిమైనింగ్ బిట్స్ 111 ఉంటే గనక అది రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అని వెంటనే చెప్పేయొచ్చు. సో, అర్థమైంది కదా! రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటో. సో, వెన్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ వెన్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ డాష్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ డాష్. ఐ డాష్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బిట్ 0 ఉందనుకోండి. సో, ఎప్పుడు ఇక్కడ 1 అని ఉండాలి. సో, ఐ వాల్యూ 1 అయితే గనక ఆహ్, ఐ డాష్ అంటే గనక 0. ఇఫ్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ డాష్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్ రిఫరెన్స్. సో, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్ రిఫరెన్స్. సో, కమింగ్ టు మనకి ఇప్పుడు వన్ బై వన్ ఆపరేషన్స్ చూద్దాం. సో, మనకి డి7 ఐ డాష్‌తో పాటు టైమింగ్ సిగ్నల్ కూడా ఉంటుంది. సో, వెన్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ డాష్ అంటే 0 ఈస్ యాక్టివ్. సో, ఒక టైమింగ్ సిగ్నల్ ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టీ0, టీ1, టీ2 ఇయి ఎప్పుడు కూడా ఫెచ్చింగ్ ఫేజ్‌కి ఉపయోగపడతాయి. ఫెచ్చింగ్ అండ్ డీకోడింగ్‌కి. సో, ఫెచ్చింగ్ అండ్ డీకోడింగ్‌కి ఈ టీ0, టీ1 టైమింగ్ సిగ్నల్స్. మీకు తెలుసు కదా! టైమింగ్ సిగ్నల్స్ ఎలా జనరేట్ అవుతాయో. ఒక సీక్వెన్స్ కౌంటర్ ఉంటుంది. సీక్వెన్స్ కౌంటర్‌కి క్లాక్ పల్స్ ఇంక్రిమెంట్ ఇస్తే గనక టైమింగ్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. విత్ 4/16 డీకోడర్ తోటి. సో, టీ0 అయింది. టీ1 అయింది. ఇప్పుడు కమింగ్ టు రిజిస్టర్ రిఫరెన్స్ అన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే టీ3 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, ఇఫ్ డి7 ఐ డాష్ టీ3 సో, ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం. సో, ఇంత పెద్దదాన్ని ప్రతి దానికి రాయాలి కదా! సో, దీని మొత్తాన్ని కలిపి నేనేం తీసుకున్నానంటే ఆర్ అని పెట్టుకున్నాను. ఒక ఆర్ కింద. సో, డి7 ఐ డాష్ టీ3 ప్రతి దానికి కామన్ రిజిస్టర్ రిఫరెన్స్‌లో ప్రతీదీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నేను డైరెక్ట్ దీన్ని ఆర్ కింద ఇంప్లిమెంట్ చేసేసాను. సో, నెక్స్ట్ మన ఇయున్నాయి కదా! సో, ఇదేమో ఐ వాల్యూ. సో, ఇది డి7 వాల్యూ. సో, నెక్స్ట్ ఏమున్నాయి? ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. రిజిస్టర్ రిఫరెన్స్. ఎక్కడి నుంచి? బిట్స్ ఫ్రమ్ 11 నుంచి 0 వరకు. సో, దీంట్లో ఎలా ఉంటదంటే, ఇఫ్ ఈ బిట్ 1 అయితే గనక మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. సో, ఇఫ్ బి11 బిట్ ఈస్ 1 సో, అర్థమైందా? ఇఫ్ బి11 బిట్ ఒక్కటే యాక్టివ్ ఉంటుంది. మిగతా అన్ని జీరోలు ఉంటాయి. సో, ఇప్పుడు ఏం తీసుకుంటానంటే నేను ఆర్ బి11 అర్థమైందా? బిట్ 11 1 అయితే మిగతా అన్ని జీరోస్ ఉంటాయి ఫస్ట్ ఆపరేషన్‌లో. సో, దీన్ని హెక్సాడెసిమల్‌లో కన్వర్ట్ చేసామనుకోండి 0,111 అంటే గనక మనకు ఆన్సర్ 7. సో, నెక్స్ట్ 1000 అంటే గనక 800. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ 7800. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. 7800.
సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఇది 0 ఉంటుంది. నెక్స్ట్ 1 ఉంటుంది. అంటే డి 10థ్ బిట్ 1 ఉంటుంది. దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్ బి 9థ్ బిట్ 1 ఉంటుంది. మిగతా అన్ని జీరోస్. దాని నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ బి8. బి అంటే ఏం లేదు. ఇక్కడ ఆర్‌బి11 అంటే ఏంటి? వెన్ డి7 ఐ డాష్ టీ3 అండ్ డి11 బిట్ ఈస్ 1. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే సీఎల్ఏ. గుర్తుపెట్టుకోండి. సీఎల్ఏ. సో, సీఎల్ఏ అంటే ఏంటంటే క్లియర్ అక్యూములేటర్. సో, క్లియర్ అక్యూములేటర్ అన్నమాట. సో, క్లియర్ అక్యూములేటర్ అంటే ఏంటి? అక్యూములేటర్‌ని 0 చేస్తున్నాం. సో, సింపుల్. ఏసీ 0. అక్యూములేటర్‌ని 0 చేస్తున్నాం ఈ బిట్‌లో. సో, ఫస్ట్‌ది అయిపోయింది. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు కమింగ్ టు ఆర్ బి10. సో, అర్థమైంది కదా! ఆర్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అంటే వెన్ డి7 ఈస్ యాక్టివ్ అండ్ ఐ వాల్యూ ఈస్ 0 అండ్ టైమింగ్ సిగ్నల్ 3 అండ్ బి10 బిట్ ఈస్ 1. ఇది అంతా ఆరు. ఇదొక్కటే మారుస్తున్నాం మనం. ప్రతి దానికి ఇది కామన్ ఆర్. సో, ఇది ఉంచేస్తున్నాను. సో, ఇదొక్కటే మారుతా ఉంటుంది. బి10 బిట్ 1 అయినప్పుడు ఒక ఆపరేషన్. సో, బి10 ఇందాక బి11 బిట్ సీఎల్ఏ కదా! బి10 బిట్ ఏంటంటే క్లియర్ అక్యూములేటర్. సో, సిమిలర్‌గా ఈ ఆపరేషన్ దాన్ని ఏమంటారంటే సీఎల్ఈ. సో, క్లియర్ అక్యూములేటర్ అంటే గనక ఈ వాల్యూ 0 అంతే. సో, సీఎల్ఈ మనం అక్యూములేటర్‌ని క్లియర్ చేస్తున్నాం. సారీ. సీఎల్ఏ అంటే అక్యూములేటర్. ఈ అంటే ఏంటంటే మనకి ఏదన్నా ఎక్స్‌ట్రా బిట్ వచ్చిందనుకోండి ఫ్లిప్ ఫ్లాప్ ఇది. సో, ఏదైనా క్యారీ ఔట్ వస్తే గనక ఈ ఫ్లిప్ ఫ్లాప్‌లో పెడతాం. సో, దాన్ని ఈ అన్నప్పుడు అక్యూములేటర్ అనేసాను. కొంచెం చూసుకోండి. ఈ అంటే ఏంటంటే ఎక్స్‌ట్రా ఫ్లిప్ ఫ్లాప్ ఇది. ఒక ఫ్లిప్ ఫ్లాప్ దీంట్లో క్యారీ బిట్స్ ఏమైనా క్యారీ ఔట్స్ ఉంటాయి కదా! సో, ఆ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఒక బిట్ మాత్రమే ఉంటుంది దీంట్లో. సో, ఆ ఫ్లిప్ ఫ్లాప్‌ని 0 చేయడానికి సీఎల్ఈ అన్నమాట. సో, అయిపోయింది. ఆర్‌బి11 అయిపోయింది. ఆర్‌బి10 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి? ఆర్‌బి9. ఆర్‌బి9 బి9 అంటే మీనింగ్ ఏంటో అర్థమైంది కదా! సో, బిట్ 9 అంటే ఇది బిట్ 11 అనుకోండి. ఇది బిట్ 10 అనుకోండి. బిట్ 9 ఒకటే 1 ఉంటుంది. మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. మిగతా 12 బిట్స్‌లో ఒక బిట్ మాత్రమే 1 ఉంటుంది రిజిస్టర్ రిఫరెన్స్‌లో. సో, కమింగ్ టు నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ బి8 బిట్, బి7, బి6 అలా ఒకటి మాత్రమే 1 ఉంటుంది. ఇంకా పర్టిక్యులర్ ప్రీ డిఫైన్డ్ ఇయన్నీ ముందరే డిఫైన్ చేసేసారు. సో, దీంట్లో ఏంటంటే ఇది ఆర్‌బి9 అయితే గనక సీఎంఏ. టీ3 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అర్థమైంది కదా! ఇది ఎందుకంటే టీ0, టీ1, టీ2 ఫెచింగ్ అండ్ డీకోడింగ్‌కి వాడేసారు. సో, టీ3 నుంచే వాడుతున్నాం. సో, నెక్స్ట్ సీఎంఏ ఆర్‌బి9 అయితే గనక. సో, ఇదేంటంటే కాంప్లిమెంట్ అక్యూములేటర్. ఏంటి? కాంప్లిమెంట్ అక్యూములేటర్. అంటే అక్యూములేటర్‌కి కాంప్లిమెంట్ చేయడం. అక్యూములేటర్‌లో 4 జీరోస్ ఉన్నాయనుకోండి. దానికి కాంప్లిమెంట్ కడితే ఎంత? 4 వన్స్. సో, జస్ట్ కాంప్లిమెంట్ ఏసీ బార్. అర్థమైందా? ఏసీ బార్ చేస్తే అదే కాంప్లిమెంట్. సో, కమింగ్ టు ఆర్‌బి8. సో, అదేంటంటే కాంప్లిమెంట్ ఈ ఫ్లిప్ ఫ్లాప్. సింపుల్. ఈని ఈ డాష్. సో, ఈ 4 అర్థమైనాయి కదా! క్లియర్ అక్యూములేటర్, క్లియర్ ఈ ఫ్లిప్ ఫ్లాప్, అక్యూములేటర్ అంటే తెలుసు కదా! 16 బిట్స్. ఆ అక్యూములేటర్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. కాంప్లిమెంట్ అంటే గనక మొత్తం అక్యూములేటర్‌ని కాంప్లిమెంట్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఆర్‌బి7, ఆర్‌బి7, ఆర్‌బి6. ఈ 2 ఏంటంటే మీరు ఈ 2 ఏంటంటే సర్క్యులర్ రైట్ షిఫ్ట్, సర్క్యులర్ లెఫ్ట్ షిఫ్ట్. మీరు చూసారు రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అని చూసారు. కానీ సర్క్యులర్ ఎప్పుడు చూడల. సో, అదేంటో చూడండి. సో, సర్క్యులర్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటంటే సిమిలర్ టు లాజికల్ షిఫ్ట్ రైటే. సో, లాజికల్ షిఫ్ట్ రైట్ ఏం చేస్తాం? ఇక్కడ మనకి 0 నుంచి 15 బిట్స్ ఉన్నాయనుకోండి. సో, 15 బిట్స్‌లో మనకి షిఫ్ట్ రైట్ అంటే ఏంటి? ఒక్కొక్క బిట్టు ఫస్ట్ బిట్ సెకండ్ దాంట్లోకెళ్తుంది. సెకండ్ బిట్ థర్డ్ దాంట్లోకెళ్తుంది. అలా ఎళ్లి ఈ చివరన బిట్ ఉంటుంది కదా! ఈ చివరి బిట్ డిస్కార్డ్ అయిపోతుంది. దేంట్లో? మనకి లాజికల్ రైట్ షిఫ్ట్‌లో. చివరి బిట్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది. సో, దీంట్లో ఏం చేస్తామంటే చివరి బిట్‌ని తీసుకొచ్చి ఫస్ట్ దాంట్లో పెడతాం. అర్థమైందా? సో, అక్యూములేటర్ 0 బిట్‌ని తీసుకొచ్చి అక్యూములేటర్ 15థ్ బిట్‌లో పెడుతున్నాం. దేంట్లో? సర్క్యులర్ రైట్ షిఫ్ట్‌లో.
మామూలు లాజికల్ రైట్ షిఫ్ట్ ఏంటంటే ఈ 15th బిట్, ఈ లాస్ట్ బిట్ ఉంది కదా! సో, ఎల్ఎస్‌బి బిట్. రైట్ సైడ్ ఉన్న బిట్ ఎల్ఎస్‌బి బిట్ క్లియర్ అయిపోతుంది మామూలుగా. సో, ఇప్పుడేం చేస్తున్నాం? ఈ సర్క్యులర్ రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ లాజికల్ రైట్ షిఫ్ట్ చేయట్లా. సర్క్యులర్ రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో, ఈ బిట్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? ఈ ఫస్ట్‌ని పెడుతున్నాం. సో, ఫస్ట్ బిట్ అంటే ఎంఎస్‌బి ఏ. సో, అది డైరెక్ట్‌గా పెట్టేయకూడదు. సో, ఫస్ట్ ఏం చేయాలంటే అక్యూములేటర్‌కి షిఫ్ట్ రైట్ పెర్ఫార్మ్ చేయాలి. మామూలు షిఫ్ట్ రైట్ ఉంటుంది కదా! మామూలు లాజికల్ రైట్ షిఫ్ట్. సో, షిఫ్ట్ రైట్ అంటే 1 బిట్, 1 బిట్, 1 బిట్ ఎళ్తుంది. సో, ఈ చివరి బిట్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది కదా! ఈ బిట్‌ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే ఈలో పెట్టాలి. ఈ బిట్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే ఈలో పెట్టాలి. ఈలో ఏం పెట్టాలి? అక్యూములేటర్ ఆఫ్ 0 అని పెట్టాలి. సో, 0th బిట్‌ని తీసుకొచ్చి అక్యూములేటర్‌లో పెట్టాలి. సో, ఇప్పుడేం చేయాలి? ఈ ఈలో బిట్ తీసుకొచ్చి అక్యూములేటర్ 15లో పెట్టేయాలి. సింపుల్. అక్యూములేటర్ 5లోకి ఈ బిట్. అర్థమైందా? ఇది డిస్కార్డ్ అయిపోతుంది కదా! దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో, ఎలా పెడుతున్నాం దాన్ని? ఈ 0ని తీసుకొచ్చి అంటే ఈ 0 అంటే ఎక్కడ? ఇక 0 అనే కదా! ఇది 1 అయినా అవ్వచ్చు. సో, ఏసీ 0 బిట్‌ని తీసుకొని ఒక ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టాను. ఈ అనే ఫ్లిప్ ఫ్లాప్‌లో. సో, ఆ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి మళ్ళీ ఈ ఫస్ట్‌ని ఏసీ 15 పెట్టేసాను. సో, సేమ్ ఏది ఇప్పుడు షిఫ్ట్ లెఫ్ట్, సర్క్యులర్ షిఫ్ట్ లెఫ్ట్. సేమ్ ఏమవుతుందంటే సర్క్యులర్ ఈ బిట్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది సర్క్యులర్‌లో. చూడండి ఒకసారి. సర్క్యులర్ లెఫ్ట్‌లో ఏమవుతుందంటే ఈ బిట్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది. సో, ఈ బిట్‌ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే స్టార్టింగ్ బిట్‌లో పెట్టాలి. సో, సిమిలర్‌గా ఈ బిట్‌ని తీసుకెళ్ళి ఫ్లిప్ ఫ్లాప్‌లో పెడతాం. ఈ ఫ్లిప్ ఫ్లాప్‌లో ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఏసీ 0లోకి పెడతాం. సో, ఫస్ట్ అక్యూములేటర్‌కి షిఫ్ట్ లెఫ్ట్ చేస్తాం. మామూలు లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్. షిఫ్ట్ లెఫ్ట్ చేసినప్పుడు చివరి బిట్ మిగిలిపోతుంది కదా! ఈ చివరి బిట్‌ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? సో, ఈ చివరి బిట్ అంటే 15th బిట్. షిఫ్ట్ లెఫ్ట్ చేస్తున్నాం కాబట్టి. ఏసీ ఆఫ్ 15. హ్మ్. అక్యూములేటర్‌కి ఏసీ ఆఫ్ 15 పెట్టాను. సో, ఇప్పుడు ఈ చివరి బిట్‌కి ఏం చేయాలి? దీంతో ఫిలప్ చేసేయాలి. సో, ఏసీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈ. అర్థమైందా? షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్ అంటే అది. చాలా ఈజీయే. జస్ట్ ఒక చివరి బిట్ డిస్కార్డ్ అయిపోతుంది కదా! దాన్ని మనం మారుస్తున్నాం అంతే. దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్‌లో పెడుతున్నాం. సో, రైట్ సైడ్ అయితే గనక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే గనక లెఫ్ట్ సైడ్. హ్మ్. సో, ఆర్‌బీ6 దాకా అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు మిగతాయన్ని ఈజీయే. ఆర్‌బీ5. సో, ఆర్‌బీ5 ఏంటంటే ఇంక్రిమెంట్. దేన్ని ఇంక్రిమెంట్ చేయాలి? అక్యూములేటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ అంటే మనకు తెలుసు. ఏసీ ఏసీని ఇంక్రిమెంట్ చేయాలి. ఏసీలో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఏసీలోనే స్టోర్ చేయాలి. సింపుల్. ఏసీ అంటే ఏసీ ప్లస్ 1. సో, ఇది ఆర్‌బీ4. సో, ఆర్‌బీ4 అంటే ఏంటంటే స్కిప్ ఇన్‌స్ట్రక్షన్ ఇది. ఎస్‌పీ అంటే ఏంటంటే స్కిప్ ఇఫ్ పాజిటివ్. ఏది? స్కిప్ ఇఫ్ అక్యూములేటర్ ఈస్ పాజిటివ్. సో, అక్యూములేటర్ పాజిటివో కాదో అని ఎలా తెలుస్తుంది? బేస్డ్ అపాన్ ద ఫస్ట్ బిట్. అర్థమైందా? అక్యూములేటర్‌లో ఉన్నది పాజిటివా కాదా అని ఎలా తెలుస్తుంది? ఈ ఫస్ట్ బిట్ 0 అయితే గనక పాజిటివ్. ఫస్ట్ బిట్ 1 అయితే గనక ఇట్ ఈస్ నెగెటివ్. అర్థమైంది కదా! మనకి ఇదేంటి సైన్ బిట్స్‌లో తెలుసు కదా! సైన్‌లో ఫస్ట్ ఎంఎస్‌బి బిట్ ఈస్ 0 ఇట్ ఈస్ పాజిటివ్. ఇఫ్ ఎంఎస్‌బి ఈస్ నెగెటివ్ ఇఫ్ ఎంఎస్‌బి ఈస్ 1 ఇట్ ఈస్ నెగెటివ్. సో, ఎప్పుడైతే అక్యూములేటర్ వాల్యూ 0 అయితే గనక అక్యూములేటర్ పాజిటివ్, ఆ వాల్యూ పాజిటివ్ అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌ని స్కిప్ చేయమని. అర్థమైందా? సో, ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాను. ఎలా చెక్ చేస్తున్నాను? స్కిప్ ఇఫ్ పాజిటివ్ కదా! ఇఫ్ ఏసీ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఏసీ ఆఫ్ 15 అంటే 15th బిట్ ఇది. సో, 0 నుంచి 15 కదా! 15th బిట్ 0 అయితే గనక దెన్ పీసీ ప్లస్ 1 అంతే. 15th బిట్ పాజిటివ్ అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేశాను. సో, పీసీ ప్లస్ 1. పీసీ వాల్యూ 5 అనుకోండి. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ 6 ఉంటుంది కదా! సో, 6ని స్కిప్ చేయడానికి ఒక వాల్యూని యాడ్ చేసేస్తాను అంతే.
సిమిలర్‌గా నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్‌బీ3. ఆర్‌బీ3 ఏంటంటే ఎస్ఎన్ఏ. ఇదేంటంటే స్కిప్ ఇఫ్ నెగెటివ్. ఇప్పుడు నెగెటివ్ అంటే ఎలాగా? ఇఫ్ ఏసీ ఆఫ్ అక్యుములేటర్‌లో వాల్యూ నెగెటివ్ అయితే గనక దాన్ని నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేయమని దాని మీనింగ్. సో, ఈజ్ ఈక్వల్ టు 1. 15థ్ బిట్ 1 అయితే గనక దెన్ పీసీ ప్లస్ 1. సింపుల్. అర్థమైంది కదా! ఇంకా ఓన్లీ 3 ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే మిగిలినయి. సో, నెక్స్ట్ ఆర్‌బీ2. సో, ఆర్‌బీ2 అంటే ఏంటంటే గనక స్కిప్ ఇఫ్ అక్యుములేటర్ ఈస్ 0. అక్యుములేటర్ వాల్యూ ఉంటుంది కదా! అక్యుములేటర్ ప్రతి మొత్తం టోటల్ 16 బిట్స్ 0 ఉన్నాయనుకోండి. సో, అప్పుడు నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేయమని. సో, సేమ్ ఇఫ్ అక్యుములేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1 అంతే. నెక్స్ట్ ఎస్‌జెడ్‌ఈ. ఎస్‌జెడ్‌ఈ అంటే ఏంటంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ 0 అయితే గనక ఇది కూడా స్కిప్ ఇన్‌స్ట్రక్షనే. ఇఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది కదా! ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఏమైనా 0 అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేయమని. పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1. సో, లాస్ట్ ఆర్‌బీ0. సో, ఆర్‌బీ0 అంటే ఏంటంటే హాల్ట్. హాల్ట్ అంటే చివరి మొత్తం అయిపోతుంది కదా! సో, ఏంటంటే దీనికి ఎస్ అనే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. స్టార్ట్, స్టాప్ చేయడానికి ఎస్ అనే ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. ఎస్ వాల్యూ 1 అయితే గనక స్టార్ట్ అని, ఎస్ వాల్యూ 0 అయితే గనక స్టాప్ అని. సో, ఎస్ ఈజ్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఫర్ స్టార్ట్, స్టాప్. సో, ఇదొచ్చగానే హాల్ట్ కంప్యూటర్. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినియి. సో, హాల్ట్ చేసేయండి అని. అంతే. ఇయే ఇన్‌స్ట్రక్షన్స్ రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్. సో, అర్థమైంది కదా! ఆర్ వాల్యూ అంటే ఏంటి? ఆర్ వాల్యూ అంటే D7, I' అండ్ T3. దీని ఆర్ వాల్యూ. అంటే ఈ 3 యాక్టివ్ ఉన్నప్పుడు, దాంతో పాటు B9 బిట్ 1 అయినప్పుడు ఏ ఇన్‌స్ట్రక్షన్ జరగాలి? అక్యుములేటర్‌ని కాంప్లిమెంట్ జరగాలి. సీఎంఏ. సో, అలా ఒక్కొక్క దానికి టోటల్ ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి? మనకు టోటల్ ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 బిట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే 12 బిట్స్ మీద చేసినప్పుడు సో, దాన్ని బేస్ చేసుకొని ఈ రిజిస్టర్ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి పెర్ఫార్మ్ అవుతాయన్నమాట.